జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ సినీ నటి సబా కమరు ఈ పాకిస్తాన్ పరిస్థితిని కళ్ళ కట్టినట్టు వివరించి చెప్పింది. ఎందుకు ఆవిడ ఏం చెప్పింది, ఏం దాకా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ న్యూస్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? అసలు పాకిస్తాన్ గురించి పాకిస్తానీలు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ కొంతమంది పాకిస్తానీలు అయితే తమ దేశం గురించి చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. మరీ ఓవర్గా, టూ మచ్. ఏమే పైగా తమ దిక్కుమాలిన పాకిస్తాన్ దేశాన్ని మన భారతదేశంతో పోల్చుకుంటూ సంబరపడిపోతున్నారు. మామూలు కూడా కాదు. తమను చూసి భారత భయపడుతుందనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. వీళ్ళకు సరిగ్గా స్నానాలే చేయరు. ఇంకా అద్దంతో వీళ్ళకి పని ఉండదు. స్నానాలు చేసి ఉంటే అద్దం కాడికి పోతారు, మొహం చూసుకుంటారు. అప్పుడు వాళ్ళ బతికేందో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా స్నానమే చేయని వాళ్ళకు అద్దంతో ఏం పని ఉండదు. అందుకే రా స్వామి, స్నానాలు చేయండి, అప్పుడప్పుడన్నా అద్దం కాడికి పోతారు, మీ బతికేందో మీ ముఖమేందో మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ ఓవరాక్షన్లన్నీ కూడా. ఇకపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అయితే అసలు హిందువులు చాలా తక్కువ జాతి వాళ్ళని, హిందువులకు మన పాకిస్తానీలకు అసలు పోలికే లేదని, అలాగే మన ముస్లింలు చాలా గొప్పోళ్ళని, మన పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి పోరాటాలు చేసి పాకిస్తాన్ దేశాన్ని తీసుకొచ్చారని చెప్పేసి చాలా మాటలే మాట్లాడినాడు. ఇప్పుడు నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, తప్పులే. ఏమే సరే, నిన్ను నువ్వు పోవుడుకో, నీ దేశాన్ని పోవుడుకో, నువ్వు అనుసరించేటటువంటి నీ ధర్మాన్నో నీ మతాన్నో దేన్నో పోవుడుకో, కాదనలా. దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ లేవు. కానీ పక్కన వాళ్ళకి కించే పరిస్థితి ఏంది? ఈ జబ్బు, ఈ తెగులు, ఈ జేడ్యం ఏంది అసలు అంటాలే. ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు పుట్టిందో అందరికీ తెలుసు. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? నీకు తెలుసా అంటాలే. ఒకప్పుడు అఖండ భారత కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా అనుసరించింది సనాతన ధర్మాన్ని. మరి దీంట్లోంచి కొంతమంది విడిపినారు, కొంతమంది మతం మారినారు, ఏదో కొంతమందిని బలవంతంగా మతం మార్చారు, కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక కొంతమంది మతం మారిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది నువ్వు సనాతన ధర్మాన్ని అవమానించి నువ్వు మనమంతా గొప్పవాళ్ళం, ముస్లింలు గొప్పవాళ్ళని చెప్పి చెప్పాల్సినంత అవసరం ఉండదు. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, కాదని ఎవడన్నాడు? దానికోసం పక్కన వాళ్ళకి కించపరచడం ఎందుకు? నీ అటటోళ్లే కదా ఈ ప్రపంచానికి దరిద్రంలాగా దాపరిచి అందరిని నాశనం చేస్తుంది. ఇప్పుడు నువ్వే ఈ మారున్నావంటే ఇంకా తీవ్రవాద కొంపలు, తీవ్రవాద సంస్థలు, తీవ్రవాద ముండా కొడుకులు ఉండడంలో ఇంకా ఆశ్చర్యం ఏముండదు అంటాలే. అలాగే ఈయన గారు మాట్లాడడం, పాకిస్తాన్ అంటే భారత్ కాదంట. ఇది మాత్రం కన్ఫామ్ రా. పాకిస్తాన్ ఎప్పుడు భారత్ కాదు. భారత్కు పాకిస్తాన్కు నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉండదు. నాకెవరో నాగలోకం ఎవరో నీ నీ విచక్షణకే వదిలేస్తున్నా. సరే, మనం చాలా గొప్పవాళ్ళం, మనకు భారత్కు అసలు పోలికే లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు హిందువుల కంటే భిన్నంగా ఉంటాయంటూ ఈ పనికి మాలినటువంటి అధిక ప్రసంగాలన్నీ కూడా చేసినాడు. నేను డెప్త్ లేక నేను పోదలుచుకోవాలా. పోతే ఇంకేం లే, మామూలుగా ఉండదు మ్యాటరు. ఒక మొగోడిని రేపు చేసి ఎట్టుంటుందో అంత దారుణంగా ఉంటుంది. కానీ ఏంటంటే సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో అవన్నీ మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడడంలే. అర్థమవుతుందా? ఏ బాతుకు చేయడా ఎవరు చెప్తారు రా స్వామి ఈ శుద్ధులన్నీ కూడాను. నిజానికి ఈ ఆసిమ్ మునీర్ గాడు ఈ ప్రసంగం చేసిన వారం రోజులకే మన దేశంలోని కాశ్మీర్లో ఈ పెహల్గామ్లో ఈ టూరిస్టుల పైన దాడి అయితే జరిగింది. ఇక అప్పటి నుంచి భారత యుద్ధ సన్నాహాలు చేయడం ప్రారంభించింది. దీంతో పాకిస్తాను భారత్ ఎక్కడ దాడి చేస్తుందని చెప్పేసి భయపడి చేస్తుంది. అయితే ఈ పాకిస్తాన్ యొక్క పరిస్థితుల గురించి, వీళ్ళ బ్రతుకు చిత్రం గురించి పాకిస్తాన్ సినిమా నటి అనేటువంటి సబా కమర్ ఇప్పుడు బయట ప్రపంచానికి తెలియజేసింది. పాకిస్తాన్కు ఈ ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు ఉందో, ఈ పాకిస్తాన్కి అసలు ప్రపంచ దేశాలు ఏ మాత్రం విలువనిస్తారో మీడియా ముందు బయటపెట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ సినీ నటి అయినటువంటి సబా కమర్ మాట్లాడుతా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అవమానాలు తప్పడం లేదని, అందరూ కూడా తమను వేరుగా చూస్తున్నారని చెప్పేసి ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసింది. అందరూ కూడా పాకిస్తానీలను తీవ్రవాదులుగాను, జిహాదీలుగాను చూస్తున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురైంది. ఇంకా మాట్లాడతా, ఒకసారి షూటింగ్ నిమిత్తం జార్జియాకి వెళ్ళినప్పుడు ఆ జార్జియా విమానాశ్రయంలోని భారతీయులందరినీ కూడా ఈ జార్జియా విమానాశ్రయ సిబ్బంది చెక్ చేయకుండానే బయటికి పంపించేశారని, అయితే తన పాస్పోర్ట్ చూడగానే ఆపేసినారని, తాను పాకిస్తాన్కు చెందిన వ్యక్తినని తెలియగానే అనేక ప్రశ్నలు అడిగి తనను అన్ని రకాలుగా చెక్కింగ్లు చేసి మరీ తరువాత పంపించారని చెప్పేసి తెలియజేసింది. చూడండి, ఆ బాధ చూడండి ఒకసారి. అంటే భారతదేశానికి పాకిస్తాన్కు ఎంత తేడా ఉన్నదనేది ఆ స్పష్టంగా చెప్పగానే చెప్పింది. ఈమె చెప్పిన మాటలతో అన్నా ఆ లంగా గాళ్ళకు, లత్కూర్ గాళ్ళకు ఒకరన్నా తెలివి వచ్చి ఉంటుందో లేదో మరి. ఆ సమయంలో ఇది తనకు తీవ్ర అవమానంగా తోచిందని, తన పరిస్థితి చూసి తనకే బాధ అనిపించిందని చెప్పేసి ఆమె అయితే బోరు మనింది. అట్లే మనం పాకిస్తాన్కు జిందాబాద్ అని చెప్తాం, కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటే ప్రత్యేకంగా చూస్తారని అర్థమవుతుందా? పాకిస్తానీలను తీవ్రవాదులుగా, జిహాదీలుగా చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదని చెప్పేసి మీడియా ముందు ఏడ్ చేసింది. అంటే పాకిస్తాన్కు ఇతర దేశాలలో
ఈ ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు ఉందో పాకిస్తాన్ సినీ నటి ఈ సభా కమరు స్పష్టంగా తెలియజేసిందనమాట. అది పాకిస్తాన్ యొక్క బతుకు చిత్రం. ఇది ఆమె చెప్పిన మాటలన్నా ఇన్ని కొంతమందికి అన్నా ఏమైనా జ్ఞానోదయం అవుతుందో కాదో వాళ్ళకి అర్థం కాదులేదు. ఎందుకంటే ఎంతసేపుటికి ఆ జాంబిల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, జాంబిల్కి ఎట్లా విచక్షణ అనేది ఉంటుంది, ఇంకా వాళ్ళ బతుకు అంతే. అది దాంట్లో అయితే మార్పు అనేది ఏమి ఉండదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సభా కమర వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.